వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం సైకాలజీ సిలబస్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో తెలుగు సిలబస్, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈవీఎస్ వీటి గురించి సిలబస్ ఏమేమి ఉంది అనేదాన్ని వివరించుకుందాం. సైకాలజీ గురించి కూడా ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులకు ఉంటుంది. ఇందులో బాలల వికాసాలు, దశలు, అలాగే భాషా వికాసం, సామాజిక మరియు భావోద్వేగ వికాసం గురించి ఉంటుంది. అలాగే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చూస్తే పియాజే, వైగోట్స్కీ, కోహ్ల్బర్గ్, బ్రోనర్, స్కిన్నర్ వీళ్ళ గురించి ముఖ్యంగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే అభ్యసనం, లెర్నింగ్ అనే దాంట్లో సిద్ధాంతాలు, ప్రేరణ, మేధస్సు, వ్యక్తిగత భేదాలు, మూల్యాంకనం, సమగ్ర విద్య గురించి చదవవలసి ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 1 తెలుగులో 30 మార్కులకు ఉంటుంది. ఇందులో భాషాంశాలు, వర్ణమాల, పదాలు, సమాసాలు, సందులు, విభక్తులు, క్రియలు, అలంకారాలు, జాతీయాలు, సామెతలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చదవాలి. తర్వాత వ్యాకరణం వస్తే నామవాచకం, సర్వనామము, విశేషణం, అవ్యయం, కాలాలు, అలాగే అవగాహన, గద్య భాగం, పద్య భాగం, భావగ్రహణం ఇవన్నీ కూడా చదవాలి. తెలుగు బోధన పద్ధతులు, భాషా బోధనా సూత్రాలు వినటం, మాట్లాడటం, చదవటం, రాయటం, నైపుణ్యాలు ఇవన్నీ. తర్వాత లాంగ్వేజ్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది. ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వాయిస్, అలాగే వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, లాంగ్వేజ్ స్కిల్స్, అలాగే ఇంగ్లీష్ పెడగాగి ఇవన్నీ ఉంటాయి. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటుంది. ఇందులో సంఖ్యా వ్యవస్థ అంటే నెంబర్ సిస్టమ్, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఫ్రాక్షన్, డెసిమల్స్ గురించి ఉంటుంది. అలాగే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ ఇవి కూడా ఉంటాయి. అలాగే జామెట్రీ వచ్చి లైన్స్, యాంగిల్స్, షేప్స్, అలాగే మెజర్మెంట్స్, లెంగ్త్, వెయిట్, కెపాసిటీ, టైం, డేటా నిర్వహణ, టేబుల్స్, గ్రాఫ్స్, గణిత బోధన పద్ధతులు అంటే మెథడాలజీ కూడా ఉంటుంది. అలాగే ఏపీటెట్ పేపర్ 1A ఈవీఎస్ చూస్తే ఇది ముఖ్యమైన టాపిక్స్. ఇందులో ఒక 24 మార్క్స్ వస్తుంది. ఇందులో కుటుంబం మరియు స్నేహితులు, ఆహారం, నివాసం, నీరు, ప్రయాణం, మనం చేసే పనులు ఇవన్నీ కూడా లెసన్స్ ఉంటాయి. అదేవిధంగా మొక్కలు, జంతువులు, మానవ శరీరం మరియు ఆరోగ్యం, పర్యావరణం, భూమి మరియు నివిశ్వం అనే 11 లెసన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మెథడాలజీ చూస్తే ఈవీఎస్ స్వభావం మరియు లక్ష్యాలు, బోధనా సామగ్రి, మూల్యాంకనం, అభ్యసన ఫలితాలు, అలాగే ఎస్సీఆర్టీ ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు అంటే 3, 4, 5 తరగతుల ఈవీఎస్ బుక్స్ చదవాలి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. పీడిఎఫ్ నోట్స్, డైలీ క్విజ్, మాక్ టెస్టుల కొరకు టెలిగ్రామ్ ఛానల్లో టార్గెట్ జిఎస్ తెలుగు ఎక్కడ స్పేస్ లేకుండా కొట్టండి. క్యాపిటల్ లెటర్స్ కూడా చూసుకుని టైప్ చేయండి.